హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ లాక్స్. ఈ వీడియోలో మీకు డోర్కి లాక్ ఏ విధంగా కట్టాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ లాక్ మీకు ఇప్పుడు ఏ విధంగా మనం డోర్కి బిగిస్తామో చూపిస్తాను. ఇది సిలిండర్ లాక్ ఈ విధంగా పెద్ద కన్నం ఉంటుంది. ఇందులో సిలిండర్ అన్నది వస్తుంది. దీని తాళం అనేది చిన్నది ఉంటుంది. మీకు తాళం కూడా చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే చిన్న తాళం. మనకి లాక్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలని చూపిస్తాను. ముందుగా మనం టేప్ తీసుకొని డోర్ సెంటర్గా కొలత ఆనవాలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సెంటర్ ఆనవాల్ అన్నది పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, సెంటర్ మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు ఈ లాక్ సెంటర్ చేసి మనం మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా చూస్తున్నారు కదా, ఆ తాళం లివర్ అన్నది మనకి లాక్ సెంటర్ వస్తుంది. కరెక్ట్గా ఆ సెంటర్ డోర్కి సెంటర్ పెట్టిన మార్కింగ్ సెంటర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లాక్ మొత్తం ఎంత పొడవు ఉందో, పై బేస్ అనేది ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ పెట్టుకొని మట్టంతో ఈ విధంగా గీసుకోవాలి. మట్టంతో గీసుకున్నాను, చూసారు కదా. ఈ తర్వాత గీసుకున్న తర్వాత ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ తిప్పి ఈ విధంగా పెట్టి మనం అటువైపు ఇటువైపు పెన్ అన్నది సమానంగా ఉండే విధంగా పెట్టుకొని చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పెట్టిన తర్వాత పెన్తో ఈ విధంగా గీసుకుంటే మనకి లెవెల్గా గీత అన్నది వచ్చేస్తుంది. నేను రెండు వైపులు గీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం లాక్ అన్నది కిందన మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మెయిన్ బాడీ. ఆ బాడీ అన్నది మనకు డోర్ లోపల పోతుంది. ఇప్పుడు అది మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అది మార్కింగ్ పెడుతున్నాను నేను. చూస్తున్నారు కదా, అది ముందు మనం పైది కొలత పెట్టుకున్నాం కదా, దాన్ని బట్టి కొలత చూసుకొని లోపల బాడీ కూడా కొలతగా ఆనవాలు పెట్టుకోవాలి. లోపల బాడీ చూసారు కదా, ఈ విధంగా ఆనవాలు పెట్టాను. ఇప్పుడు మనం సైడ్ కూడా గీత గీసుకోవాలి. ఈ బాడీ అన్నది మనకు డోర్ లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకున్నాను, అది కూడా ఆనవాలు పెట్టుకున్నాను. ఫైనల్గా ఈ విధంగా మొత్తం గీసుకోవాలి. ఇదే మనం మెయిన్ బాడీకి ఈ కన్నం. ఈ కన్నం కొట్టాలి. మనం ఇప్పుడు డ్రిల్ మిషన్ తీసుకునే విధంగా మనం బెజ్జాలు వేయాలి. మనం ఎంత పొడవు కావాలో చూసుకొని అంత పొడవు మాత్రమే కోసుకోవాలి, ఎక్కువ కోయకూడదు. ఎందుకంటే లోపల గుల్ల కింద అయిపోతుంది డోరు. ఇప్పుడు నేను కన్నాలు వేస్తున్నాను. చూస్తే కన్నాలు వేసేటప్పుడు మనం జాగ్రత్తగా లెవెల్గా వేయాలి. మనం ఏమాత్రం క్రాస్ చేసినా కన్నం అనేది ఆ పక్క కానీ ఈ పక్క కానీ వచ్చేస్తుంది. అందుకని లెవెల్గా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను లెవెల్గా ఏ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా కన్నాలు వేసుకోవడం వల్ల మనకు పని అన్నది సింపుల్గా అయిపోతుంది. డోర్ మీద కూడా పెద్ద ప్రెజర్ అన్నది ఉండదు. పని సింపుల్గా తేలిగ్గా అయిపోతుంది. ఇప్పుడు నేను కన్నాలన్నీ వేయడం జరిగింది. చూసారు కదా, కన్నాలు మొత్తం వేస్తాను. ఇప్పుడు ఈ కన్నం మనం లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా లెవెల్ చేస్తానో అది కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇది సేన్ హోలీ, ఇది ఒకటి మనకి ఉపయోగపడుతుంది. ఇది జాతీయులు, ఇది ఒకటి ఉపయోగపడుతుంది. రెండింటితో మనం ఈ కన్నాన్ని లెవెల్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే జాతులు తీసుకొని ముందుగా నేను కన్నాలు వేసాను కదా, కన్నాన్ని కొద్దిగా నాటింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా జాయిగా మనం కొట్టాలి. గట్టిగా కొడితే ఈ సైడ్ పెండ్లు అనేవి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాయిగా కొట్టాలి. చూస్తున్నారు కదా, నేను జాయిగా ఏ విధంగా కొడుతున్నాను. మొత్తానికి లోపల మొత్తం నేను దొలుస్తాను. ఇప్పుడు కన్నం అనేది సాఫ్ చేస్తున్నాను. మనం లోపల ధూళి కట్ట ఏమీ లేకుండా మొత్తం అంతా బయటికి లాగేసుకోవాలి. నేను కన్నం అన్నది సాఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను లోపల ఉంది కదా చెత్త, ఈ చెత్తని ఇలాగ సేనంతో మనం బయటికి లాక్కుంటూ వచ్చేస్తుంది. మొత్తం లాగేసాం. ఇప్పుడు లాక్ పెట్టి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా లాక్. ఈ లాక్ లివర్ ఉంది కదా, ఈ లివర్ మనకు పై పక్క ఉండాలి. ఇప్పుడు పై పక్క ఉండే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, లాక్ అన్నది లోపలికి వెళ్ళిపోయింది, సరిపోయింది. మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకు పై బేస్ అన్నది ఒకటే పైకి ఉంది, లాక్ అన్నది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గీతలు కనబడుతున్నాయి కదా, గీతలకి నరుక్కుంటే మనకు పై బేస్ అన్నది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు బెడ్జిని చూసారు కదా ఏ విధంగా ఉందో. పెండు కూడా దలసరిగా ఉంది. ఈ లాకు సన్నగా ఉండడం వల్ల మనకి పెండు అన్నది దలసరిగా వచ్చింది. కొన్ని లాకులు ఉంటే ఆ లాకులు ఏమవుతాయి అంటే లావుగా ఉంటే దానివల్ల ఈ సైడ్ పెండు అన్నది తగ్గిపోతుంటాయి. ఈ లాక్ బాగుంది, ఇది బోనస్ కంపెనీ లాకు. ఇప్పుడు పై ప్లేట్ కనిపిస్తుంది కదా, బయటకు ఉంది కదా, దానికి కూడా మనం గాడి కొట్టుకొని లోపల పంపించుకోవాలి. ఇప్పుడు దానికి కూడా గాడి కొడదాం. ఈ గీతలు చూస్తున్నారు కదా, ఈ గీతలకి మనం గాడి అన్నది కొట్టాలి.
ఆ గాడి అన్నది మనం ఇప్పుడు కొడేద్దాం. ఈ గాడి కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలి, ఎందుకంటే మనం డోరు చివరిన అంచున నరకాల్సి ఉంటుంది. నరికేటప్పుడు ఏంటంటే ఈ పెండ్లు అన్నవి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలా పెండు విరిగిపోతే చూడడానికి అది బాగోదు, కాబట్టి చాలా జాగ్రత్తగా నరకాలి. నేను చాలా జాగ్రత్తగా నరుగుతున్నాను. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా నరుగుతున్నాను. ఈ విధంగా జాగ్రత్తగా నరకాలి. మనం ఏమాత్రం ఆవేశపడి నరికినా ఆ పెన్ను అన్నది విరిగిపోతుంది. విరిగిపోయిన తర్వాత అది చూడడానికి బాగోదు. నేను చూస్తున్నారు కదా, పెండు ఏ విధంగా జాగ్రత్తగా నరుగుతున్నాను. ఈ విధంగా జాగ్రత్తగా నరకాలి. మనం బలంగా కొట్టకూడదు, తేలిగ్గా కొడుతుండాలి. కొట్టి ఇలా తీసి నరుగుతుండాలి. చూస్తున్నారు కదా, అలా నరుగుతున్నాను. ఇలా నరికి లోపల పడ్డ చెత్త కట్ట మొత్తం బయటికి లాగేసుకోవాలి మనం. ఆ చెత్త లోపల ఉంటే ఏమవుతుందంటే లోక అన్నది కిందన మనకి అడ్డేస్తుంది ఆ చెత్త. అందుకని ఆ చెత్త కట్ట మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనం నరుగుతుంది అలాగ కన్నంలో పడుతుంది. ఈ విధంగా చెత్త అంతా బయటికి లాగేసుకోవాలి. నేను పెన్ నరికాను కదా, అప్పుడు లాక్ కూడా పెట్టి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, లాక్ అన్నది నేను లోపలికి పెట్టాను. లోపలికి లాక్ అన్నది వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్ళలేదంటే మనకి లాక్ లోతు అన్నది సరిపోలేదు, కాబట్టి ఇప్పుడు లోతు అన్నది నరుకుతున్నాను నేను. ఇప్పుడు చూసారు కదా, నేను మొత్తానికి లోతు నరికాను. లాక్ అన్నది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది, సరిపోయింది. చూసారు కదా ఏ విధంగా వెళ్ళిపోయిందో. ఇప్పుడు కొద్దిగా లోపల ధూళి గట్రా ఉంది, కొద్దిగా క్లీన్ అన్నది చేస్తున్నాను. బెజ్జాన్ని సైడ్ మనకి కొద్దిగా పడుతుంది, అది ఎంత క్లీన్ చేస్తున్నాను చెత్త అంతా. చూసారు కదా, ఇదంతా క్లీన్ చేస్తాం. ఇప్పుడు లాక్ అన్నది మనకు ఫ్రీగా సరిపోతుంది. చూసారు కదా ఏ విధంగా సరిపోయిందో ఫ్రీగాని. మీ దగ్గర నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి లాక్ అన్నది లోపలికి ఏ విధంగా వెళ్ళిపోయిందో. ఈ పక్కన మీరు పెన్ను కూడా చూస్తే ఏ డ్యామేజ్ కాకుండా నీట్గా వచ్చింది. ఈ విధంగా మనం జాగ్రత్తగా నరుక్కోవాలి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదా, పెన్ను ఎక్కడ డ్యామేజ్ లేకుండా నీట్గా నరికాను. ఈ విధంగా నరుక్కోవాలి. మనం లాక్ ఎప్పుడు చిన్నది లోపలికే బిగించుకోవాలి, బయటకు ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 2 కన్నాలు కనబడుతున్నాయి కదా, 2 కన్నాలకి మనం ఈ విధంగా పట్టుకొని రీబిల్ అనేది పట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, మార్కింగ్ పడ్డది. అదేవిధంగా 2 వైపులు మార్కింగ్ పెట్టుకోవాలి. నేను 2 వైపులు మార్కింగ్ పెడుతున్నాను. మార్కింగ్ పెట్టడం అయింది. ఇప్పుడు డ్రిల్ మిషన్ తీసుకొని కన్నాలు వేస్తున్నాను. ఇది 8mm బిట్టు. ఈ బిట్టుతో కన్నం కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఈ బిట్టుతో మనం కన్నాలు వేసేస్తున్నాం. నేను ఇప్పుడు కన్నాలు వేస్తాను 4 వైపులా. అదే అటు ఇటు కన్నాలను తీసాను, 4 బెజ్జాలు వేసాను. బెజ్జాలు వేసి లెవెల్ చేసి సిలిండర్ అనేది పెట్టాను. లాక్ పెట్టి మీకు చూపిస్తాను. సిలిండర్ చూసారు కదా, ఇంకో ఏ విధంగా ఉందో. ఈ లాక్ అనేది అందులో పెట్టుకోవాలి. చూసారు కదా, లోపల పెట్టిన తర్వాత ఇదే సిలిండరు. ఈ సిలిండర్ మనం ఇటువైపు నుండి తోస్తే అటువైపుకి వచ్చేయాలి. ఆ విధంగా ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టి పైన మనకు ఒక బోల్ట్ అనేది ఉంటుంది. మీకు బోల్ట్ చూపిస్తాను. ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ పై లాక్ నుండి సిలిండర్కి లింక్ అయి ఉంటుంది. పైనుండి మనం బిగిస్తే సిలిండర్ లాక్ అయిపోతాయి. అప్పుడు మనకు 2 రావు బయటికి. నేను బిగిస్తాను చూసారు కదా. ఇప్పుడు వాటికి స్క్రూలు కూడా వేసి బిగించేద్దాం. లోపలికి ఈ విధంగా స్క్రూలు వేసుకోవాలి. మనకి లాక్ 2 స్క్రూలు ఉంటాయి. సిలిండర్ బోల్ట్ ఒకటి ఉంటుంది. ఆ సిలిండర్ బోల్ట్ అన్నది సిలిండర్కి లాక్కి సంబంధించింది. చూసారు కదా, లాక్ అన్నది బిగించడం అయిపోయింది. ఇప్పుడు ఈ రాడ్ ఉంటుంది, లాక్ అన్నది రాడ్ ఇస్తాడు. ఆ రాడ్ అనేది లివర్కి సంబంధించింది. మన హ్యాండిల్కి ఈ లివర్కి సంబంధం ఉంటుంది. ఆ హ్యాండిల్కి లివర్కి సంబంధం ఉండాలంటే ఆ రాడ్ మనకి మెయిన్. ఇప్పుడు ఆ రాడ్ మనం ఈ హ్యాండిల్లోకి దూరే విధంగా పెట్టి స్క్రూలు వేసి బిగించుకోవాలి. కన్నం చూసారు కదా, కన్నంలోకి ఆ రాడ్ పెట్టి స్క్రూలు వేసి బిగించుకోవడమే. బిగించేటప్పుడు మనం లెవెల్గా బిగించుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా బిగిస్తున్నాను. లెవెల్ చూసుకొని
జాగ్రత్తగా స్క్రూలు అన్నది వేసుకుంటున్నాను. మన స్క్రూలు అన్నవి ఆ లాక్లో ఇవ్వడం జరుగుతుంది. నేను అవే స్క్రూలు వేస్తున్నాను. చూసారు కదా, అవే స్క్రూలు వేస్తున్నాను. 2 స్క్రూలు వేసి బిగించాను నేను. తను బిగించడం అయింది. బిగించిన తర్వాత ఒకసారి చూసుకోవాలి, హ్యాండిల్ ఏమైనా ఊగుతుందేమో. చిన్న షేకింగ్ ఉంది. స్క్రూ టైట్ చేసుకుంటే సరిపోయింది. చూసారు కదా, నేను హ్యాండిల్ తిప్పితే లివర్ ఏ విధంగా కదులుతుందో. ఇప్పుడు అటువైపు కూడా హ్యాండిల్ బిగించేద్దాం. మొత్తానికి నేను లాక్ అనేది బిగించడం అయిపోయింది. ఇటువైపు హ్యాండిల్, సెంటర్ లాకు, అటువైపు కూడా హ్యాండిల్ బిగిస్తాం. ఫైనల్గా ఏ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఫైనల్గా నేను వుడ్ షెల్టర్ వేసిన తర్వాత లాకు డోర్కి బిగిస్తాను. ఈ విధంగా ఉంది. చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుందో. మొత్తానికి లాక్ అన్నది నీట్గా వచ్చింది. చూసారు కదా, నీట్గా వచ్చింది లాకు. నేను ముందు బిగించి మళ్ళీ ఇప్పేసి డోర్కి అన్నది వుడ్ షెల్టర్ వేసి మళ్ళీ లాక్ అన్నది బిగించాను. లాక్ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇది హ్యాండిల్ నొక్కితే లివర్ వస్తుంది. అంతేకాకుండా ఈ తాళం అన్నది వెనక్కి తిప్పితే లివర్ అన్నది లోపలికి కూడా వెళ్తుంది. మనకు సిలిండర్ లాకుల్లో ఇదే బెనిఫిట్. మామూలు లాకుల్లో అయితే, పొడవ తాళం ఉండి లాకుల్లో అయితే ఈ విధంగా తాళం తిప్పినప్పుడు లివర్ అన్నది వెనక్కి వెళ్ళదు. మీకు చూసారు కదా లాక్ ఏ విధంగా ఉందో. హ్యాండిల్ లాక్ కూడా బాగుంది ఇది. మీకు ఇప్పుడు డోర్ మొత్తం చూపిస్తాను ఏ విధంగా ఉందో. డోర్ కూడా ఈ డోర్కి ఇందాక మీకు లాక్ కొట్టేటప్పుడు వుడ్ షెల్టర్ అని వేయలేదు. ఫైనల్గా డోర్ బిగించాక వుడ్ షెల్టర్ వేసి లాక్ బిగించాను. ఈ విధంగా వచ్చింది. చూసారు కదా డోర్ ఏ విధంగా ఉందో. మొత్తం మనం ఫినిషింగ్ చేసిన తర్వాత డోర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.